హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం చదువుకోబోయే కథ ప్రేమగా మారిన పంతం 28వ భాగం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? ప్రేమగా మారిన పంతం 28వ భాగం. ఎందుకు ఇలా చేస్తున్నాడు శోభన్? వాళ్లతో స్నేహం మాకు ఎవరికీ ఇష్టం లేదని తనకు తెలుసు కదా. మళ్ళీ ఎందుకు స్నేహం చేస్తున్నారు వాళ్లతో? ఇది తెలిస్తే అత్తయ్య గారు ఎంత బాధపడతారో అనుకుంటుంది శశి. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అని ఆలోచిస్తూ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది. ఇంటికి వచ్చాక కూడా అదే ఆలోచన. ఈ విషయం తెలిస్తే అత్తయ్య గారు తట్టుకోలేరు. ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న కొడుకును చూసి గొప్పగా ఫీల్ అవుతున్నారు. ఎవరికీ తెలియకుండా ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలి ఎలా అనుకుంటుంది. ఎప్పుడూ ఎంతో చలాకీగా ఉండేసేసి అలా డల్గా ఉండేసరికి లక్ష్మి, తాయారమ్మ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. స్నాక్స్, టీ తీసుకుని వచ్చి, శశమ్మ టీ తీసుకోండమ్మా అంటుంది తాయారమ్మ. కామ్గా టీ తీసుకుంటుంది. ఏమ్మా, ఒంట్లో బాగాలేదా? అలా ఉన్నారు? పెద్దమ్మగారేరి, మీరు ఒక్కరే వచ్చారు అంటుంది లక్ష్మి. అత్తయ్య గారు పని ఉందని వెళ్ళారు, అందుకే నేను ఒక్కదాన్నే వచ్చాను అంటుంది శశి. మళ్ళీ ఆలోచనల్లో పడిపోతుంది. ఏదో పెద్ద విషయమే ఉంది, లేకపోతే చిన్నమ్మని ఎప్పుడూ ఇలా చూడలేదు. ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ మాటలు చెప్తూ ఎంతో హుషారుగా ఉండేది. ఎందుకో ఈరోజు ఇలా ఉంది, అడిగితే బాగుండదేమో అనుకుంటుంది లక్ష్మి. ఒంట్లో బాగాలేదా చిన్నమ్మ అని అడుగుతుంది ఉండబట్టలేక. అదేం లేదు లక్ష్మి, బాగానే ఉన్నాను. ఏదో కొంచెం తలనొప్పి, టీ తాగానుగా తగ్గిపోతుందిలే అంటుంది. సరేనమ్మా, నేను తోటలోకి వెళ్తున్నాను పూలు కోయడానికి, మీరు వస్తారా అంటుంది లక్ష్మి. సరే పద, వస్తాను అంటూ తోటలోకి వెళ్ళి పూలు కోసుకొని వస్తారు ఇద్దరు. దండలు కూడా గుచ్చేస్తుంది. ఏ పని చేస్తున్నా, ఎన్ని మాటలు మాట్లాడుతున్నా మనసులో ఓ మూల ఆ ఆలోచన మాత్రం తొలుస్తూనే ఉంది. అంతలో జయంతిదేవి గారు కూడా వచ్చారు. వెళ్ళిన పని ఏమైంది అత్తయ్య అంటుంది శశి. వారి కంపెనీ యానివర్సరీకి రమ్మని, ఇంకా వేరే ఏవో కొన్ని పర్మిషన్స్ కోసం ఎమ్మెల్యే గారితో మాట్లాడటానికి వెళ్ళింది జయంతిదేవి గారు. ఓకే అన్నారమ్మా. అలాగే మన ఊర్లో పెడుతున్న టైలరింగ్ కోచింగ్ సెంటర్ గురించి కూడా చెప్పాను. ఆయన దానికి మెచ్చుకొని 6 నెలలు ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి ఏవో ఎగ్జామ్స్ ఉంటాయట. వాటిలో పాస్ అయితే గవర్నమెంట్ తరఫున సర్టిఫికెట్స్ కూడా ఇప్పిస్తామన్నారు. పైగా ఇక్కడే కేక్ మేకింగ్ కోర్సు, బ్యూటీషియన్ కోర్సు కూడా నేర్పించడానికి ఏర్పాటు చేస్తామని చెప్పారు. కోర్సులు అయ్యాక వీళ్ళకి సర్టిఫికెట్స్ కూడా ఇస్తారట. భవిష్యత్తులో ఏదైనా వాటికి సంబంధించిన జాబ్ చేయాలన్నా, సొంతంగా కేక్ మేకింగ్, బ్యూటీ పార్లర్ లాంటివి పెట్టుకోవడానికి బ్యాంకుల ద్వారా లోన్ కూడా ఇస్తారట ఆ సర్టిఫికెట్స్ ఉంటే. స్వామి కార్యం స్వకార్యం అన్నట్లు ఊరి పని మన పని రెండూ ఓకే అయ్యాయన్నమాట అంటుంది శశి. అంతలో తాయారమ్మ వేడివేడిగా టీ, బిస్కెట్స్ తెస్తుంది. ఓ బిస్కెట్ తీసుకొని టీ తాగుతుంది. ఆ పనంతా పూర్తయ్యే వరకు నువ్వే చూసుకోవాలి, 2 రోజులు ఆఫీస్కు రావద్దు శశి అంటుంది జయంతిదేవి. సరే అత్తయ్య గారు, ఈ కోచింగ్ సెంటర్ ప్రారంభించిన తర్వాతే నేను ఆఫీస్కి వస్తాను. అప్పటి వరకు ఈ పనులు చూసుకుంటాను అంటుంది. టైం 8 దాటుతున్నట్లుంది, కన్నయ్య ఇంకా రాలేదేమిటి అంటుంది జయంతిదేవి. ఆయన ఏదో పని ఉండి సిటీకి వెళ్ళారట అత్తయ్య, లేట్ అవుతుందన్నారు, మనల్ని తినేసి పడుకోమన్నారు అని చెప్తుంది శశి. సరే శశి, నాకు కూడా ఆకలి వేస్తుంది, పైగా అలసటగా కూడా ఉంది, త్వరగా తినేసి పడుకుంటాను, నువ్వు కూడా స్నానం చేసిరా అంటూ తన రూంలోకి వెళ్తుంది. ఈయన గారి వల్ల అత్తయ్య గారికి ఫస్ట్ టైం అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని ఫీల్ అయింది. ఏంటో ఈయన ఎందుకు ఇలా చేస్తున్నారు
అని బాధపడుతూ పైకి వెళ్ళింది ఫ్రెష్ అవ్వడానికి. ఆ రోజు అత్తాకోడళ్ళు ఇద్దరూ మాత్రమే తినేసి 9 అవుతుండగా ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటి వరకు అత్తగారికి శోభన్ విషయం తెలియకూడదని మామూలుగా ఉన్నట్లు నటించిన శశికి ఒంటరిగా ఉండటంతో దుఃఖం పొంగుకొచ్చింది. చాలా కాలం తర్వాత బాధతో కళ్ళ నుండి నీళ్లు ధారాపాతంగా కారుతూనే ఉన్నాయి. 10 అవుతుండగా శోభన్ ఫోన్ చేసి, బంగారం, ఈరోజు పని ఉంది, లేట్ అవుతుంది, అమ్మా నువ్వు తినేసి పడుకోండి అన్నాడు. అవునా, ఎక్కడికి వెళ్ళావు బావా? ఇప్పుడా చెప్పేది? నేను 4-5 సార్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. మేం టెన్షన్ పడతామని తెలీదా? నేను అలిగాను పో, నీతో మాట్లాడను అంది మామూలుగా మాట్లాడటానికి ట్రై చేస్తూ. సారీరా, బిజీగా ఉండి ఫోన్ పక్కన పెట్టాను. రియల్లీ వెరీ వెరీ సారీరా అన్నాడు బాధగా. సరే బావా, అది వదిలేయ్. నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టడం లేదు. నువ్వే గుర్తుకు వస్తున్నావు. త్వరగా రా బావా అంటుంది గారాంగా. అయినా ఇది కేవలం నా టైం మాత్రమే. ఈ టైంని ఎవరి కోసం త్యాగం చేయను అంటావుగా. మరి ఇప్పుడేంటి బావా ఇలా చేస్తున్నావు? మొన్న ఒకరోజు కూడా ఇలాగే చేశావు. నాకు చాలా బాధగా ఉంది. ఇది నీ టైమే కాదు, నాది కూడా. నేనెందుకు దేనికోసమో నా బావతో గడిపే సమయాన్ని వదులుకోవాలి అని అంటుంటే శశికి తెలియకుండానే ఏడుపొస్తుంది. ఎంత దిగమింగుకున్నా ఆగటం లేదు. శశి ఏడుస్తుంది అని అర్థమైంది శోభన్కి. తాను చేసిన పనికి తన మీద తనకే కోపం, అసహ్యం కలిగాయి. వాళ్ళు పిలిస్తే తనకేమైంది? తనకి బుద్ధి ఉండాలి కదా. వాళ్ళ కోసం నా ప్రాణమైన నా శశిని ఎంత బాధ పెడుతున్నాను. ఏమైంది నాకు? వెంటనే ఇంటికి వెళ్ళి శశిని దగ్గరికి తీసుకొని, ఇలాంటి పరిస్థితి ఇంకా ఎప్పటికీ రానివ్వను అని చెప్పి ఓదార్చాలని ఉంది. కానీ ఎలా? ఇప్పుడు తానున్న పరిస్థితిలో శశి ముందుకు వెళ్ళలేడు. తానిప్పుడు తాగిన మత్తులో ఉన్నాడు. నేను ఇలా ఇంటికి వెళ్తే అమ్మ కానీ శశి కానీ చూస్తే తట్టుకోగలరా? అసలు వాళ్ళ ముందుకు వెళ్ళగలడా తను ఈ పరిస్థితుల్లో? చీ, ఎంత పొరపాటు చేశాను. ఇక జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పొరపాటు చేయకూడదు. నా ఫ్రెండ్స్ కాదు, ఆ భగవంతుడే వచ్చి పిలిచినా శశికి అమ్మకి అబద్ధం చెప్పే తల వంచుకునే పరిస్థితి తెచ్చుకోకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. పాపం శశి నేను ఇంటికి వెళ్ళలేదని ఇంత బాధపడుతుంది. అదే తను ఫ్రెండ్స్తో కలిసి తాగానని, అందుకే ఇంటికి వెళ్ళలేదని తెలిస్తే ఏమైపోతుందో అని తెగ బాధపడిపోతాడు. శశికి ఆ విషయం తెలుసు అని తెలియని శోభన్. అలా ఇద్దరూ బాధపడుతూ ఆ రాత్రి నిద్ర లేకుండా గడిపేశారు. అర్ధరాత్రి 2 దాటిన తర్వాత లేచి ఇంటికి వెళ్ళిన శోభన్ పైకి వెళ్ళి శశికి మొహం చూపించలేక కింద బెడ్రూమ్లోనే పడుకున్నాడు. అప్పటి వరకు మేల్కొనే ఉన్న శశి అతని పరిస్థితిని గమనించి, పోనీలే, ఇప్పటికైనా ఇంటికి వచ్చారు, కాసేపు పడుకొనిద్దాం, నేను ఇప్పుడే అక్కడికి వెళ్తే బాధపడతారేమో అని నిట్టూర్చి తను కూడా కళ్ళు మూసుకొని పడుకుంది. కానీ నిద్ర రావటం లేదు. శోభన్ని చూడాలనిపిస్తోంది. నిద్రపోయి ఉంటాడులే, ఓసారి చూసి వద్దాం అనుకొని లేచి చిన్నగా కిందికి వెళ్ళింది. గది తలుపులు తోసింది. గడియ వేయలేదు. తలుపులు తెరుచుకున్నాయి. వెళ్ళి మంచం మీద శోభన్ పక్కనే అతన్నే చూస్తూ కూర్చుంది. చూసి వెడదాం అనుకుంది కానీ వెళ్ళలేకపోతుంది. అతను చేసిందంతా మర్చిపోయింది. అలాగే అతని పక్కన గట్టిగా కావలించుకొని పడుకుంది. అప్పుడు అర్థమైంది ఆమెకు శోభన్ ఇంకా నిద్రపోలేదని. కళ్ళు తెరిచి తనని ఫేస్ చేయలేక బలవంతంగా కళ్ళు మూసుకొని పడుకున్నాడని అర్థమవుతుంది. పిచ్చి బావ అనుకొని ఇంకా గట్టిగా కౌగిలించుకొని అతని గుండెల్లో తలదాచుకొని పడుకుంది. ప్రశాంతంగా నిద్రపోయింది. అప్పుడు శోభన్ శశి నుదుటిపై ముద్దు పెట్టి, సారీరా బంగారు తల్లి, ఇంకెప్పుడు ఇలా చేయను అని ఆమెను ఇంకా గట్టిగా తన గుండెల్లో పొదువుకొని నిద్రలోకి జారుకున్నాడు. 7:30కి కానీ మెలకువ రాలేదు శశికి. చిన్నగా తనని చుట్టుకుని ఉన్న శోభన్ చేతిని తీసి మెల్లగా లేచింది. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఇంకా ఆదమర్చి నిద్రపోతున్నాడు శోభన్.
అలికిడికి లేస్తాడేమో అని చిన్నగా బాత్రూంకి వెళ్ళింది. స్నానం చేసి వచ్చింది. అప్పటికి కూడా లేవలేదు శోభన్. సరే కాసేపు పడుకోనీలే అని హాల్లోకి వచ్చింది. ఈరోజు అత్తయ్య గారు కూడా ఇంకా బయటకు రాలేదు. ఏం చేస్తున్నారో అనుకుంటూ పూజ గదిలోకి వెళ్ళి పూజ ముగించింది. అంతలో జయంతిదేవి గారు స్నానపానాదులు ముగించుకొని బయటకు వచ్చారు. గుడ్ మార్నింగ్ అత్తయ్య అంటుంది శశి. గుడ్ మార్నింగ్ అమ్మా, పూజ అయిపోయిందా అంటుంది జయంతిదేవి. ఇప్పుడే అత్తయ్య, నేను లేవటం ఈరోజు లేట్ అయింది. మీరేంటి అత్తయ్య ఇంతసేపు ఉన్నారు? ఏమైనా హెల్త్ ప్రాబ్లమా అని అడుగుతుంది. అదేమీ లేదమ్మా, ధ్యానంలో కూర్చున్నాను, టైం తెలియలేదు అంటుంది జయంతిదేవి. సరే అత్తయ్య అంటూ వంటగదిలోకి వెళ్తుంది కాఫీ తీసుకురావడానికి. శోభన్ కూడా హాల్లోకి వస్తాడు. అందరికీ కలిపి కాఫీ తీసుకొని వెళ్తుంది. కాఫీ తాగుతూ, టైము పాడు లేకుండా ఏం పనులు కన్నయ్య, రాత్రి చాలా టైం అయినట్లుంది నువ్వు వచ్చేటప్పటికి. ఆరోగ్యం ఏమవుతుంది నాన్న ఇలా అయితే అంటుంది జయంతిదేవి. అది కొంచెం పని ఉండి ఆగిపోయానమ్మా అన్నాడు చిన్నగా నసుకుతూ. అంత రాత్రి వేళ ఏం పని నాన్న? పని ఉంటే ఎవరికైనా అప్పగించిరా, లేకపోతే ఉదయం వెళ్ళి చేసుకో. అంతేకాని ఇంకోసారి ఇలా అర్ధరాత్రి అపరాత్రి ఇంటికి వస్తే మాత్రం నేను ఊరుకోను. నీకోసం శశి కూడా ఎదురు చూస్తూ ఉంటుంది కదా, ఆ మాత్రం ఆలోచన ఉండాలిగా అంటుంది మందలింపుగా. సారీ అమ్మా, ఇంకెప్పుడు ఇలా ఆలస్యం కానివ్వను అన్నాడు శోభన్. నేను ఎంత దాచాలి అనుకున్నా అత్తయ్య గారు గమనించినట్లు ఉన్నారు శోభన్ ఆలస్యంగా రావటం అనుకుంది శశి. ఏం లేదులే అత్తయ్య, నాకు ఫోన్ చేశారు ఆలస్యం అవుతుందని. నేను నిద్రపోయానులే, నేనేమీ వెయిట్ చేయలేదు అంటుంది. నీ మొహమే చెప్తుందిలే నువ్వు ఎంత నిద్రపోయావో. అయినా వాడు లేట్ అవుతుంది అంటే సరే అర్ధరాత్రికే రా అని చెప్తారా? ముందు ఇంటికి వచ్చి పడుకో, తెల్లవారి వెళ్ళి పని చూసుకోమని చెప్తారా? మొగుడంటే ఎంత ప్రేమ ఉన్నా వాడు చెప్పిన దానికల్లా తల ఊపకూడదు. కొన్ని విషయాల్లో ఖచ్చితంగా ఉండాలి అంటుంది జయంతిదేవి శశిని కూడా మందలిస్తూ. శోభన్ వైపు చూసి నవ్వి ఊరుకుంది శశి. ఇంకెప్పుడు ఇలా ఆలస్యం చేయనులే, ఈ ఒక్కసారికి వదిలేయమ్మా అంటాడు శోభన్. శశి, ఈ 2 రోజులు నువ్వు ఆఫీస్కు రావద్దులే, ఇక్కడే కోచింగ్ సెంటర్ పని చూసుకో. ఎల్లుండి ఎమ్మెల్యే గారే వస్తానన్నారు రిబ్బన్ కట్ చేయడానికి. ఇంతకుముందే ఆయన పిఏ ఫోన్ చేసి చెప్పారు అంటుంది జయంతిదేవి. ఏం కోచింగ్ సెంటర్ అమ్మా అని అడుగుతాడు శోభన్. ఏమీ లేదు నాన్న, మన ఊరి ఆడపిల్లలు ఏదైనా నేర్చుకుంటాం అంటుంటే టైలరింగ్లో కోచింగ్ ఇప్పించాలి అనుకున్నాం. మేము దానికి రెడీ చేసుకుంటుంటే నిన్న ఎమ్మెల్యే గారి దగ్గరకు వెళ్తే ఆయన దానితో పాటు ఇంకా వేరే కోర్సులు కూడా గవర్నమెంట్ తరఫున పెట్టిస్తానన్నారు. దానికి మన పంచాయతీ ఆఫీస్ వెనుక 4 గదులు ఖాళీగా ఉన్నాయి కదా, అక్కడ పెట్టిద్దాం అనుకుంటున్నాం అని చెప్పింది జయంతిదేవి. మంచి కార్యక్రమం అమ్మా. ఎమ్మెల్యే గారికి మన ఊరి మీద ఏంటి ఇంత శ్రద్ధ పెరిగింది అన్నాడు శోభన్. మనం వెంటపడి అడిగితేనే చేస్తున్నారు, ఊరికినే కాదు. ఈసారి ఎలక్షన్లో ఒక్క ఓటు కూడా వేరే వారికి పడకూడదట అంది నవ్వుతూ. మీరు ఇలా మంచి పనులు చేస్తే నేను చెప్పాల్సిన పని, మీరు అడగాల్సిన పని కూడా లేదు, వాళ్లే వేస్తారు అని చెప్పాను. రాజకీయ నాయకులు కదా, లాభాపేక్ష లేకుండా ఏమీ చేయరు అంది జయంతిదేవి. శశి రంగాన్ని పిలిచి ఇంకెవరినైనా తీసుకుని వెళ్ళి మిద్దె ఇల్లు బూజులు తులిపి శుభ్రం చేసి రమ్మని చెప్తుంది. సరేనని వెళ్తాడు రంగా. మీరు కూడా స్నానం చేసి రండి, టిఫిన్ తిందురు గాని అంటుంది శోభన్ని. అత్తయ్య మీకు పెట్టేయినా, ఆయన వచ్చే వరకు ఉంటారా అని అడుగుతుంది. ఉంటానులేమ్మా, వాడు వచ్చాక తిందాము అంటూ తన రూమ్కి వెళ్తుంది జయంతిదేవి. శోభన్ పైకి వెళ్తూ శశిని రమ్మని సైగ చేస్తాడు. అతని వెంటే శశి కూడా పైకి వెడుతుంది. ఏంటి బావా అని అడుగుతుంది. సారీరా బంగారం, ఇంకెప్పుడు ఇలా చేయను. ఎప్పుడూ కోపం రాని అమ్మకు కూడా కోపం వచ్చేట్లు చేశాను అన్నాడు. దీనికి సారీ ఎందుకు బావా, పొరపాట్లు అనేవి ఎవరికైనా సహజం అంటుంది శశి.
నేను నీకు ఫోన్ కూడా చేయలేదు, అయినా అమ్మ ముందు కవర్ చేశావు. థ్యాంక్స్ రా శశి అంటాడు. ఏంటి బావా, మన మధ్య థ్యాంక్స్లు అవసరమా అంటుంది శోభన్ చెంప మీద ముద్దు పెడుతూ. ప్రతిసారి వేరు, ఈరోజు మాత్రం నీకు నిజంగా సారీ చెప్పాలి అంటాడు. ఎందుకు బావా, ఏంటి ఈరోజు స్పెషల్? అంత పెద్ద తప్పు ఏం చేశావేంటి సారీ చెప్పటానికి అంటుంది ఏమీ తెలియనట్లుగా. ఏదో చెప్పబోయి, ఏమీ లేదు, మిమ్మల్ని బాధ పెట్టాను కదా అందుకే అన్నాడు చిన్నగా తల వంచుకొని. నా బావ ఎవరి ముందు తల వంచుకోకూడదు అనుకుంటాను. నా ముందే తల వంచితే ఎలా బావా? నేను అస్సలు తట్టుకోలేను. అయినా పని ఉండి కాస్త ఆలస్యంగా రావటం పెద్ద తప్పేం కాదులే. ముందుగా చెప్పకుండా టెన్షన్ పెట్టడం చిన్న తప్పు అంటూ అతని గుండెల మీద ముద్దు పెట్టింది. ఆమెను కౌగిలించుకొని అలాగే ఉండిపోయాడు. రాత్రి నుంచి పడుతున్న బాధకు ఆమె కౌగిల్లో సేద తీరుతూ, అతని వీపుపై చేత్తో నిమురుతూ, అతన్ని ఓదారుస్తూ అలాగే ఉండిపోయింది శశి కూడా. 5 నిమిషాలాగి అత్తయ్య గారు ఎదురు చూస్తుంటారు, స్నానం చేసి రండి అంటూ అతని పెదవులపై సున్నితంగా ముద్దు పెడుతుంది. ఆ పెదాలను అలాగే అందుకొని ఆ ముద్దును కొనసాగించాడు. ఇలాగైతే నువ్వు ఇక్కడే మధ్యాహ్నం చేస్తావు, ఇంకా స్నానం చేసిరాపో అంటూ అతన్ని బాత్రూంలోకి తోస్తుంది. తేలికపడ్డ మనసుతో స్నానానికి వెళ్తాడు శోభన్. కిందికి వచ్చి టిఫిన్ తిని ఆఫీస్కి వెళ్ళిపోతుంది జయంతిదేవి. శోభన్ రాంబాబుకి ఫోన్ చేసి కొంచెం సేపు ఆగి వస్తాను అని ఏదో పని చేయమని వాడికి చెప్తాడు. ఇప్పుడే వెళ్ళాలా మిద్దె దగ్గరికి అని అడుగుతాడు. లేదు బావా, రంగా వాళ్ళు క్లీన్ చేసి వచ్చాక ఒకసారి వెళ్ళి చూసి వస్తాను, ఎక్కడ ఏం పెట్టాలి అని ఓ ఐడియా కోసం అంటుంది శశి. 11 గంటలకు టైలరింగ్ మిషన్స్ వస్తాయని మెసేజ్ పెట్టారు, అప్పుడు వెళ్ళాలి అంటుంది. సరే నేను తీసుకువెళ్తానులే అంటూ పైకి వెళ్తాడు. కాసేపు ఉండి శశి కూడా పైకి వెళ్తుంది. ఏంటి బావా, నిద్రపోతావనుకున్నాను, పోలేదా అంటుంది. నువ్వు పక్కన లేకపోతే నిద్ర ఎలా పడుతుంది అంటూ ఆమెను బెడ్ పైకి లాగాడు. ఒక్క ఉదుటను వెళ్ళి అతని గుండెలపై పడింది. ఆమె చుట్టూ చేతులు వేస్తూ, నేను ఇంట్లో ఉంది నిద్రపోవటానికి కాదు, నువ్వు ఇంట్లో ఉన్నావని, నీకోసమే ఉన్నాను అన్నాడు. ఆమె పెదవులను అందుకొని ఉక్కిరి బిక్కిరి చేస్తూ. నాకు తెలుసులే అంటుంది కొంటిగా కన్నుగీటుతూ. అతన్ని అల్లుకుపోయి తమ సంగమానికి తెర తీసింది. రాత్రి నుంచి అతను పడుతున్న బాధకు తెరవేసింది. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఓ చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియజేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నిన్న స్టోరీ అప్లోడ్ చేయలేదండి, హెల్త్ సహకరించలేదు, బాగా నీరసంగా అనిపించింది, నా వల్ల కాలేదు. ఇంకా ఏమీ అనుకోవద్దండి. ఎప్పుడైనా ఇలా బ్రేకులు పడితే నన్ను కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. ఇక ఉంటాను. బాయ్, మీ లక్ష్మీ కంఠ.